మనం తరచుగా చాలామందికి చూస్తూ ఉంటాము. గుండెల్లో దడ వచ్చేసేసి, భయం వేసి, కంగారు వచ్చేసేసి, ఏదో జరిగిపోతుంది, చనిపోతానేమో, గుండెపోటు వచ్చేసిందేమో, ఊపిరి ఆడట్లేదు, ఇట్లాగా కొన్ని లక్షణాలు వచ్చి అర్జెంటుగా హాస్పిటల్ గురుక్కుంటూ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుని చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి, ఏం లేదు, టెన్షన్ అని చెప్తారు. సో ఇవి యాంగ్జైటీ అని అంటాం. పానిక్ అటాక్స్ అనేవి సివియర్గా వస్తాయి. సో దీంట్లో ఏమవుతుందంటే ఏమన్నా ఆలోచనలు వచ్చో, ఏదన్నా భయం పెట్టుకునో, హెల్త్ రీజన్స్ కావచ్చు, వేరే సోషల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాగా మల్టిపుల్ రీజన్స్ గురించి ఆలోచనలు ఎక్కువ పెట్టుకుని దాని గురించి టెన్షన్ ఎక్కువ పడి, ఆ టెన్షన్ మరీ ఎక్కువ తీవ్రత పెరిగిపోయి దానివల్ల ఈ పానిక్ అటాక్స్ అనేవి వస్తాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే మనం దాన్ని కనుక్కొని దాని ప్రకారంగా దానికి హెల్ప్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే గుండెల్లో టైట్గా అయిపోయినట్టు, ఏదో ఊపిరి ఆడకుండా ఛాతీ పట్టేసినట్టు ఇట్లా రావడం, తర్వాత అలాగే బరువుగా అనిపించడం గుండెల్లో, తర్వాత గుండె దడ అంటే మన హార్ట్ రేట్ మనకే వినిపించడం లేకుంటే ఫీల్ అవడం అట్లా జరగచ్చు. చేతులు కాళ్ళు వణుకులు రావడము, నోరు ఎండుకుపోయినట్టు అవ్వడము, కడుపులో తిప్పినట్టు అనిపించడము, తర్వాత అలాగే చెమటలు ఎక్కువ పట్టడము, ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుంది, నాకు ఏదో హెల్త్ చాలా సివియర్ ప్రాబ్లం వచ్చేసింది, అర్జెంటుగా వెళ్ళి చూపించుకోకపోతే నేను ఏమైపోతానో అనే భయంలోకి వెళ్తారనమాట. సో ఇలాంటివి ఆలోచనలు వచ్చినప్పుడు దానికి మనం ఇంట్లోనే కొంచెం డీప్ బ్రీదింగ్ తీసుకుంటే, అంటే మనకి యోగాల్లోనూ వాటిలో నేర్పిస్తారు బ్రీదింగ్ ఎక్సర్సైజ్, అలాంటివి చేస్తే కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా సరిపోయినప్పుడు సైకాట్రిస్ట్ని, సైకాలజిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించివ్వడము, దానికి కావాల్సిన మందులు రాసివ్వడము, ఈ ఆలోచనలు తగ్గడానికి చేయాల్సినవి చేసుకుని ఈ పానిక్ అటాక్స్ని తగ్గించుకోవచ్చు అండ్ ఫర్దర్ ఎపిసోడ్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు.